తగ్గేదేలే అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేసిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు బన్నీ. కట్ చేస్తే ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ తో బిజీగా ఉన్నాడు ఈ అల్లు వారి స్టార్. ఇదిలా ఉంటే సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప ది రూల్ ని 15 ఆగస్టున విడుదల చేయబోతున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే చిత్రీకరణ ఇంకా పూర్తి కాని కారణంగా ఈ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేస్తున్నారట. అదే గనుక నిజమైతే డిసెంబర్ కి ప్లాన్ చేసుకున్న రాబిన్హుడ్, తండేల్తో పాటు మరికొన్ని సినిమాల విడుదలకి ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. త్వరలోనే పుష్ప ది రూల్ కొత్త విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తరువాత దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు చిత్రం లక్కీ భాస్కర్. సార్ డైరెక్టర్ వెంకయ్య అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మీనాక్షి చౌదరి నాయిక్ గా నటిస్తుండగా సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాని తొలుత ఓజీ రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య మేకర్స్ ప్రకటించారు. అయితే అదే తేదీకి ఇప్పుడు దేవరా ఫస్ట్ పార్ట్ ఫిక్స్ కావడంతో మరో తేదీ వైపు దృష్టి సారించారట లక్కీ భాస్కర్ మేకర్స్. లేటెస్ట్ బజ్ ఏంటంటే పుష్ప ది రూల్ ఆగస్టు 15 నుంచి డిసెంబర్ కి వాయిదా పడనుండడంతో 15 ఆగస్టుకి లక్కీ భాస్కర్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఏదేమైనా జూన్ 17న రానున్న లక్కీ భాస్కర్ ఫస్ట్ లిరికల్ వీడియోలో నయా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమరాజ్యంలో కడపరెడ్డిలు, పవర్ స్టార్, వ్యూహం, శబదం ఇలా గత కొంతకాలంగా రాజకీయ చిత్రాలకే పరిమితమైన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇకపై ఆ తరహా సినిమాలకు దూరం కాబోతున్నట్లు ప్రకటించారు. కొత్త దర్శకుడు పరిచయం చేసే ప్రెస్ మీట్ లో ఓ విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ఇకపై పొలిటికల్ బయోపిక్స్ జోలికి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు ఆర్జీవి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే వర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి శివ, సత్య, సర్కార్ తరహా చిత్రాలతో ఆర్జీవి మళ్లీ అలరిస్తారేమో చూద్దాం. కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటించిన ఆకాశం నీ హద్దురా 2020లో ఓటీటీలో నేరుగా స్ట్రీమ్ అయి వీక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే ఉత్తమ నటుడిగా సూర్యకి జాతీయ పురస్కారం సైతం అందించింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా హిందీలో సర్ఫిరా పేరుతో రీమేక్ అవుతోంది. మాతృకకు దర్శకత్వం వహించిన సుధా కొంగరనే ఈ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని జూన్ 18న విడుదల చేస్తున్నట్లు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. అలాగే జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి వస్తున్నట్లు మరోసారి ప్రకటించారు. విజయ్ ఆంటోనీ, మేఘ ఆకాష్, శరత్ కుమార్, సత్యరాజ్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో విజయ్ మిల్టన్ తెరకెక్కించిన చిత్రం తుఫాన్. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి తుఫాన్ లా అంటూ సాగే పాటని విడుదల చేసింది యూనిట్. విజయ్ ఆంటోనీ, అచ్చురాజమణి స్వరపరిచిన ఈ గీతాన్ని భాషశ్రీ రచించగా హైమత్ మహమ్మద్ గానం చేశారు. కథానాయకుడి వ్యక్తిత్వంలోని సంఘర్షణని ఆవిష్కరించేలా ఉన్న ఈ పాట వినగా వినగా ఆకట్టుకునేలా ఉంది.